ఈరోజు నేను మీకు చిట్టి భోజనంలో రొయ్యలు దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, మ్యారినేషన్ అంతా చూపిస్తాను. ఇది కేజీ షింప్ అండి. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ పసుపు, ఈ స్పూన్ తోటి మెజర్మెంట్ స్పూన్ అండి. ఇది ఫుల్ ఒక టేబుల్ స్పూను. దీంతో ఒక కారం వేయండి, హాఫ్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, చెక్క లవంగ పొడి అండి, ఎక్కువ వేయకండి, ఇంత వేసాను. హాఫ్ స్పూన్ ఉప్పు అండి. అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేశాక ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. కేజీ రొయ్యలకి ఇది మెజర్మెంట్ కప్పు. మీ దగ్గర ఏ మెజర్మెంట్ 1 కప్ తోటి తీసుకోండి. 1 2 3 కప్పులు బియ్యం వేస్తున్నానండి. బిర్యానీ రైస్ అండి, బాస్మతి రైస్. ఇవి వేసి ఇది ఎంతసేపు నానబెడతామో ఇది కూడా అంతసేపు కడిగి నానబెట్టండి. తర్వాత మీకు కుకింగ్ ప్రాసెస్ చూపిస్తాను. మ్యారినేట్ చేసిన షింప్ అండి, ఒక 10 మినిట్స్ నీసు పోయే వరకు ఉడకబెట్టుకోండి. బిర్యానీకి కావాల్సిన పెద్ద గిన్నె పెట్టుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి, కొంచెం నూనె వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని స్టవ్ కట్టండి. తర్వాత ఈ లోపుగానే పెద్ద గిన్నెలో 6 గ్లాసులు నీళ్ళు పోసుకొని అవి మరుగుతున్నప్పుడు ఇవి ముందుగా నేను పెట్టుకున్నానండి గరం మసాలా, హోల్ గరం మసాలా దాంట్లో వేసుకోండి. కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే బిర్యానీ పట్టాలండి. స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నేను ముందుగా దంచి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయల పేస్ట్, ఇది కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీరు ఉప్పు చూసుకోండి సరిపోయిందా లేదో. అలాగే బియ్యం మంచిగా సన్నగా ఉడకడానికి కొద్దిగా 1 స్పూన్ నూనె వేసుకోండి. ఇవి బాగా మరిగాక బియ్యం వేస్తానండి. ఇప్పుడు నీళ్ళు మరిగాయండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఈ బియ్యం వేసి 80% ఉడకబెట్టాలండి. ఇలాగ 80% ఉడుకుతూ ఉంటుందండి. ఈ లోపుగానే ఈ స్టవ్ వెలిగించుకున్నాను కదా, నూనె వేసానండి. ఇప్పుడు దీంట్లో ఆ బియ్యం ఉడికేలోపుగా నేను ముందుగా రొయ్యలు ఉడకబెట్టుకున్నానండి, అన్నీ మ్యారినేషన్ చేసి దీంట్లో వేయండి. అన్నీ వేయకండి, సగం వేసి స్ప్రెడ్ చేయండి. ఈ సగం ఇలా ఉంచండి. ఇప్పుడు కొన్ని ఉడికిన రొయ్యలు తీసుకోండి, పైన డెకరేట్ చేయండి, పైన వేయడానికి. హాఫ్ ఆఫ్ ది రొయ్యలు తీసుకోండి. దీంట్లో 80% ఉడికిందండి అన్నం. ఇదిగో ఇలా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో వేసుకోండి, ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్నానండి ఆనియన్స్, ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఈ ఫ్రైడ్ వేసి ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి కొంచెం. తర్వాత ఈ మిగతా రొయ్యలు కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఈ బియ్యం కూడా వేసేసుకోండి. మిగతా బియ్యం కూడా వేసేసి ఇలాగా ఉల్లిపాయ, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 1 కప్పు నీళ్ళు పోసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ షింప్లో వాటర్ ఉందండి, అది ఇది కలిపి ఒక 2 గ్లాసెస్, ఇది ఒక 2 గ్లాసెస్, అదొక 1 గ్లాసు వేసుకొని ఇప్పుడు మూత పెట్టండి.
10 మినిట్స్ హైలో పెట్టి తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టండి. అయిపోయిందండి రొయ్యల బిర్యానీ. మీరు కూడా చేసుకొని చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.